ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే నితీష్ కుమార్ అంటేనే బీహార్లో ఆయన ఎంత ఏమి అనేది కూడా మనకు తెలుస్తుంది. ఈ నితీష్ కుమార్ రాజీనామా చేయడం ఎన్డీఏలో సంచలనంగా వస్తుంది. ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ ఉప ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం కూడా జరుగుతుంది. అయితే భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు బీహార్ ముఖ్యమంత్రి కావచ్చు అనేది కూడా తెలుస్తుంది. ఈ బీహార్ రాజకీయాల్లో పెను మార్పు వస్తుందని చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే నితీష్ కుమార్ గారు ఆయన రాజ్యసభకు వెళ్తాడనేది కూడా తెలుస్తుంది. ఈయన బీహార్లో 2 దశాబ్దాలుగా నితీష్ సీఎంగా కొనసాగుతున్నారు. 10వ తడవ ఆయన సీఎంగా కూడా మొన్న ఎలక్షన్లో గెలిచి చేశారు. అయితే ఈ రాజ్యసభకు వెళ్తారనేది కూడా తెలుస్తుంది. ఇది చూస్తే బీజేపీ నుంచి డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సీఎం పోస్ట్ కోసం పోటీ పడుతున్న వారిలో ముందున్నారనేది కూడా తెలుస్తుంది. బీహార్లో 5 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 16న ఎన్నికలు జరుగుతాయి. అదే రోజున నితీష్ సీఎం పదవికి రాజీనామా చేస్తారని బీహార్లో ఆయన 2 దశాబ్దాలుగా సీఎం పదవిగా కొనసాగుతున్నారు. ఏమిటంటే ఈయన బీహార్లో తిరుగులేని నాయకుడు నితీష్ కుమార్ గారు. మళ్ళీ ఆయన రాజీనామా చేయడం, నెక్స్ట్ రాజ్యసభకి వెళ్ళడం కూడా ఈ బీహార్ రాజకీయాల్లో పెను మార్పు వస్తుందని చర్చ జరుగుతుంది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగి రాజ్యసభలోకి ప్రవేశించని వార్తలు వస్తున్నాయి. ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ ఉప ముఖ్యమంత్రి అవుతారనేది కూడా తెలుస్తుంది. ఈ నిశాంత్ కుమార్ రాజ్యసభలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తారని వార్తలు వచ్చాయి. రాజ్యసభకు నిశాంత్ పేరు దాదాపు ఖరారైందని కూడా చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు జేడీయూ యాక్టింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఢిల్లీ నుండి పాట్నాకు బయలుదేరడంతో నితీష్ కుమార్ రాజ్యసభకు పోటీ చేస్తారనే ఊహాగానాలు మొదలైనాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఢిల్లీ రాజకీయాల వైపు తిరిగి రాజ్యసభ సభ్యుడైతే బీహార్లో ముఖ్యమంత్రి పదవి ఖాళీ అవుతుందని, దీంతో భారతీయ జనతా పార్టీ తన సొంత పార్టీ నేతలను ముఖ్యమంత్రిగా నియమించుకునే అవకాశం లభిస్తుంది. ఇలా ఉంటే బీహార్లో 5 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జేడీయూ 2 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. నితీష్ కుమార్ రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం ఉందని ఇప్పుడు చర్చ జరుగుతుంది. రేపు జేడీయూ శాసనసభ పక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధాన మార్పుపై చర్చించే అవకాశం ఉంది అనేది కూడా భావిస్తున్నారు. ఎందుకంటే నితీష్ కుమార్ రాజ్యసభగా సభ్యుడైతే బీజేపీ నుంచి ఒకరు ఎమ్మెల్యేగా అవుతుంది. అతని కొడుక్కి ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తారనేది కూడా తెలుస్తుంది. ఈ ప్రధాన మార్పుపై చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు. నితీష్ కుమార్ కేంద్రంలో ప్రధాన పాత్ర పోషించడానికి అంగీకరిస్తే బీహార్లో ముఖ్యమంత్రి పదవి కోసం బీజేపీ బలమైన వాదన వినిపిస్తుంది. సంఖ్యాపరంగా ఎన్డీఏ సంకీర్ణంలో బీజేపీ అతిపెద్ద పార్టీ, ముఖ్యమంత్రి పదవి కోసం బలంగా ఉంది. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ అఖండ విజయం సాధించింది. రాష్ట్ర శాసనసభలో 200 సీట్లు మార్పుగాను సునాయాసంగా దాటింది. ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను తన నాయకుడిగా బరిలోకి దింపింది. ఈ వ్యూహం భారీ మెజార్టీతో ఫలించింది. భారతీయ జనతా పార్టీ వచ్చి 89 స్థానాలను గెలుచుకొని రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీని కీలక మిత్రపక్షమైన జనతాదళ్ జేడీయూ 85 స్థానాలతో ఆ తర్వాత స్థానంలో నిలిచింది. ఇది ఎన్డీఏ అధికారాన్ని బలోపేతం చేస్తుంది. చూడండి, ఈ కూటమిలో ఇతర భాగస్వాములు కూడా నిర్ణయాత్మక ఫలితాలను సాధించారు. కేంద్ర మంత్రి పాస్వాన్ నేతృత్వంలో లోక్ జనశక్తి పార్టీ 19 స్థానాలు గెలుచుకునింది. కేంద్ర మంత్రి జితిన్ రాయ్ నేతృత్వంలో హిందుస్థానీ అనోమ మోర్చ్ లౌకిక 5 స్థానాలు గెలుచుకునింది. అదే సమయంలో రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర నేతృత్వంలో రాష్ట్రీయ లోక్ మార్చ్ 4 స్థానాలు గెలుచుకునింది. ఇలా ఎన్డీఏకి తిరుగులేదని చెప్పింది. ఇట్లాంటి టైంలో నితీష్ కుమార్ గారు రాజ్యసభకి వెళ్ళడం, ఆయన కుమారుడికి డిప్యూటీ సీఎం ఇవ్వడం అనేది కూడా తెలుస్తుంది. మళ్ళీ ఈ పెనుమార్పు ఎందుకు వచ్చింది? ఏమన్నా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఏమన్నా ఒత్తిడి చేసి ఏమన్నా రాజీనామా చేపిస్తున్నారా అనేది కూడా ఊహాగానాలుగా ఉన్నాయి. మరి దీని మీద ఏం మాట్లాడతారు? ఈ నితీష్ కుమార్ గారు ఎందుకు రాజీనామా చేస్తున్నారు?
ఏమనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ఇది ఏమిటంటే జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. దాంతో ఆయన స్థానంలో మరొకరు ముఖ్యమంత్రిగా కానున్నారు. ఈ ఊహాజనాలు నిజమా అబద్ధమా అనేది కూడా తెలుస్తుంది. అయితే నితీష్ గత నవంబర్ 20న 10వ సారి బీహార్ ముఖ్యమంత్రిగా అయ్యారు. రాష్ట్రాన్ని అత్యంత ఎక్కువ కాలం పాలించిన ఘనత కూడా నితీష్ కుమార్దే. దానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 4 నెలల్లోపే నితీష్ ఆ పదవి నుంచి వైదొలిగి ఉండడంతో వారసుడు ఎవరనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఆయన కుమారుడు ఇంజనీరింగ్ పట్టభద్రుడు నిశాంత్ రాజకీయాల్లోకి రానున్నారని, త్వరలోనే ఈ నిర్ణయాన్ని జేడీయూ అధికారికంగా ప్రకటిస్తుందని రాష్ట్ర మంత్రి శ్రావణ్ కుమార్ ఇప్పటికే వెల్లడించారు. కుమారుడికి కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. ముఖ్యమంత్రి పదవిని బీజేపీ వాళ్ళు తీసుకుంటున్నారు. ఎందుకంటే 89 సీట్లు బీజేపీకి వచ్చినాయి, 85 సీట్లు జేడీయూకి వచ్చినాయి. తర్వాత వాళ్ళు ఎన్డీఏ వాళ్ళకు కూడా చాలా సీట్లు వచ్చినాయి. కాబట్టి బీజేపీ ఈసారి సీఎం పదవికి తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు రాజ్యసభ సీట్లలో కూడా జేడీయూకు మన నితీష్ కుమార్ పార్టీకి 2 సీట్లు వస్తాయి. దాంట్లో ఒకటి నితీష్ కుమార్ గారికి ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీన్ని నితీష్ కుమార్ గారిని ఎందుకు తొలగించడం, 4 నెలలకే ఏమి పరిస్థితి అనేది కూడా జనాలు ఊహించుకుంటున్నారు. కానీ నితీష్ కుమార్ గారు మంచి నాయకుడు, మచ్చ అంటుకోకుండా 10వ తడవ సీఎంగా పనిచేశాడు. దశాబ్దాల క్రితం బీహార్ను పరిపాలించిన వ్యక్తి నితీష్ కుమార్ గారు. ఎందుకంటే ఆయన పరిపాలనతో ప్రజల్లో అట్లా కలిసిమెలిసి ఉండారు. నితీష్ కుమార్ గారికి బీహార్ గారికి ఎడదీరాన బంధం. ఒకప్పుడు బీహార్ అంటే ఎలా ఉండేది, ఇప్పుడు బీహార్ అంటే ఎలా ఉంది అనేది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి నితీష్ కుమార్ ఎందుకు రాజీనామా చేస్తున్నారు ఏమనే పరిస్థితి కూడా తెలుస్తుంది. ఏమైనా ఒత్తిడి పెంచారా, ఏమి పరిస్థితి ఏమి అనేది కూడా నిదానంగా మనకు తెలుస్తుంది. ఇదేనండి నితీష్ కుమార్ గారు రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్తున్నట్లు, ఆయన కొడుకు డిప్యూటీ సీఎం అవుతారని, బీజేపీలో ఒకరికి సీఎం పదవి వస్తుందనేది కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.